వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వడియాలతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవి సగ్బీం వడియాలు. ఇవైతే నేను 1/2 kg తీసుకుంటున్నాను. ఇది కొలత ప్రకారం తీసుకోవాలి. ఈ డబ్బాతో 2 డబ్బాలు అవుతాయి అన్నమాట. చూద్దాము. ఒక డబ్బా ఇప్పుడు కొలుస్తున్నాను. కరెక్ట్గా 2 డబ్బాలు అయినాయండి. 2 డబ్బాలు అయినాయి అన్నమాట. ఇది నానబెట్టేసుకోవాలి నైట్ పూట. డబ్బాతో 2 డబ్బాలు అయినాయి కాబట్టి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని డబ్బాకి 2 డబ్బాలు పెట్టి నానబెట్టేసుకొని పొద్దున్నే మనం స్టార్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నైట్ నానబెట్టేస్తున్నాను. 2 సార్లు కడిగేసుకున్నామండి. ఇదిగో నానబెట్టేసుకుందాం నైటు. చక్కని డబ్బాకి 2 డబ్బాలు నీళ్ళు పోసేసి నానబెట్టేసుకున్నాం అన్నమాట. రాత్రంతా నానబెట్టాం కదండి, ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాము. మనం రాత్రి 2 డబ్బాలు పెట్టుకున్నాం కదండి, డబ్బాకి వచ్చి 6 డబ్బాలు పోయాలి నీళ్ళు ఎసరికి, అంటే 12 పోయాలన్నమాట. ఇప్పుడు అదే పని చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఒక డబ్బాకి 6 డబ్బాలు నీళ్ళు గుర్తుపెట్టుకోండి. నేనైతే 2 డబ్బాలు తీసుకున్నాను కాబట్టి 12 డబ్బాలు అవుతాయి అన్నమాట నీళ్ళు. స్టవ్ వెలిగించుకొని మనం ఎసరు పెట్టేసుకుందామండి. కొంచెం మరీ స్లోలో కాదు, మరీ హైలో కాదు, కొంచెం ఎసరు కాగాలి కాబట్టి కొంచెం హైలోనే పెట్టుకుందాము. డబ్బాకి 6 డబ్బాలు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. 2 డబ్బాలు తీసుకున్నామని 12 డబ్బాలు నీళ్ళు పోస్తాను అనమాట ఎసరులోకి. బాగా మరిగిపోయింది కదండి. మెల్లమెల్లగా సగ్గు బియ్యము వేసేసుకోవాలి. కొంచెం స్లోలో పెట్టుకోండి స్టవ్ని. కొంచెం మీకు కనిపించిపోవచ్చు కానీ బాగా వేడిగా ఉంది. మెల్లంగా వేసేయాలి. అవంతా బాగా మరగనియాలన్నమాట. మొత్తం వేసేసుకొని చక్కగా చిక్కపడేదాకా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. ఈలోపు అల్లం అవి మిక్సీ పట్టేసి ఉంటే అది కూడా మిశ్రమం కలిపేద్దాము. చూసారా, ఇంకా అంటే ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకా తెరలాలి బాగా. మీరు కూడా ట్రై చేయండి. అంటే అందరికీ తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాం అన్నమాట. అందరూ ఇప్పుడు వడియాల్లో బిజీగా ఉన్నారు, ఎండాకాలం కాబట్టి. ఉప్పు సరిపడా వేసుకోవాలండి. బాగా మరిగిపోయింది, ఇంకా చిక్కబడిపోయింది. ఇందులోనే అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నామండి. ఆ మిశ్రమం కూడా ఇందులో కలిపేసుకుందాము. మొత్తం చక్కగా కలుపుకుంటా. మరీ చిక్కబడకూడదు, మరీ ఇవన్నీ పలచగా ఉండకూడదండి. దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. చాలా మంచిది జీలకర్ర, ఆరోగ్యానికి మంచిది. దీనికి కూడా సరిపడా వేసుకోవాలి చూసుకొని. ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం రుచి కోసం వేసుకుంటామే. నువ్వుపప్పు కూడా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. నువ్వుపప్పు కూడా వేస్తున్నాం అన్నమాట మేము. అదిగోండి నువ్వుపప్పు. ఇవి కూడా వేసి చక్కగా దగ్గర పడిపోతుంది కాబట్టి ఇవన్నీ వేసేసి దింపేసుకోవాలి. వడియాలు తెల్లగా రావడానికి కొంచెం ఆరిన పాలు పోస్తే చాలా తెల్లగా వస్తాయండి. ఇది ఒక చిట్కా మాట, ఫాలో అయిపోండి. మీరు కూడా ట్రై చేసి మాకు చెప్పండి. ఇదిగోండి, మొత్తం అన్ని మిశ్రమం వేసి కొంచెం ఆరబెట్టేసుకొని ఇంక వడియాలు పట్టేసుకుందాం అన్నమాట. ఇదిగోండి చూసారా, పాలు పోయంగానే కొంచెం కలర్ కూడా మారిపోయింది. అంటే తెల్లగా వస్తానికి ఇది చిట్కా అని మా అమ్మగారు చెప్తున్నారండి. ఆరిన పాలే పోయాలండి, వేడివేడి పోయకూడదు. ఇంకోండి ఇంక వేసేసామాట. ఇట్లాగా చూసారా, మంచి ఎండ మీద ఉందండి, చక్కగా ఎండిపోతాయి. ఇట్లా షీట్ వేసుకొని చక్కగా నీట్గా సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేదురు గారి. సాయంత్రం కూడా నేను ఒకసారి ఎండినాక కూడా చూపిస్తాను. మళ్ళీ కొంచెం వేపినా కూడా టేస్ట్ ఎట్లా ఉన్నదన్నది కూడా నేను చూపిస్తాను. ఈ షీట్ అయితే బాగా హెల్ప్ చేస్తుందండి. క్లాత్ మీద కంటే ఈ షీట్ ఈజీగా ఉందని దీని మీదే వేసేస్తున్నాం అన్నమాట మేము. పొద్దున వేసిన వడియాలు చూసారండి, ఇట్లా అయిపోయినాయి అన్నమాట. బాగా ఎండకి బాగా ఇదైనాయి. కొన్ని తీసి నూనెలో వేపి మీకు వీడియో పోస్ట్ చేసేస్తాను అన్నమాట. ఇవిగోండి, ఎండ మాత్రం మామూలుగా లేదు ఇవాళ. చక్కగా ఎండిపోయినాయండి సగ్గుబియ్యం వడియాలు. మీరు కూడా ట్రై చేతురు గారు. నేను వేపినాక కూడా మీకు వీడియో చూపిస్తాను.